అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ప్రళయ దినం రోజు ఇస్రాఫీల్ అనే దేవదూత శంఖం అనేది ఊదటం జరుగుతుంది అని, మరి ఆ శంఖం 3 సార్లు ఎలా ఊదబడుతుంది, అప్పుడు ఏమేమి జరుగుతాయి, ఇలాంటి అనేక విషయాలు ఖురాన్లో చెప్పబడ్డాయి. దీనికి సంబంధించి ఒక సంఘటన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని హజరత్ అబూ సయీద్ ఖుద్రీ రజల్లాహు గారు తెలియజేస్తున్నారు. ఆ విషయం ఏంటో తెలుసుకునే ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి శిఖలు కురిపించడం వల్ల ఆమీన్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారు అనుచరులతో, అంటే సహాబాలతో ఏమంటే, సహాబాలకి వారి కొంతమందికి అసబాహ సుబా అని, లేదా అరుగువారు అని, లేదా చబూతరు వారు అని, ఇలా రకరకాల పేర్లతోటి చెప్తారు. అంటే వారికి స్వర్గభాగ్యాన్ని, వారు మానవులుగా జీవించి ఉన్నప్పుడే కొంతమందికి స్వర్గభాగ్యాన్ని బిరుదుగా అంటే వారికి వినిపించడం జరిగింది. మరియు సహాబాలుని రజియల్లాహు తాలా అన్హు అంటారు. అంటే అల్లా వారి పట్ల రాజీ అయ్యారు, అంటే అల్లా వారు చేసిన పనులని స్వీకరించాడు, అల్లా ఇష్టపడ్డాడు, వారి పాపాలను క్షమించాడు, వారి యొక్క పుణ్యాలను స్వీకరించాడు, వారికి స్వర్గభాగ్యాన్ని ప్రసాదిస్తాడు అని ఇలా అల్హమ్దులిల్లా, ఇలా రజియల్లాహు తాలాహు అన్హు అని ఈ విధంగా చెప్తూ ఉంటాం. అంటే వారికి స్వర్గం ఉందని తెలిసి కూడా వారు నరకం గురించి భయపడేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా ఒకసారి జిబ్రీల్ అలైహిస్సలాం గారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకసారి భయపడుతూ ఆయన యొక్క చెమట్లు ఇలా కారుతూ ఉంటాయి. ఎప్పుడు ఇది మీరాజ్ యాత్ర విషయంలో కానీ, ఇంకా నరకం గురించి శిక్షల గురించి చెప్పిన కొన్ని సందర్భాల్లో కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన వణికిపోతూ ఉండేది. ఎందుకంటే ఆయనకి నరకం ఎలా ఉంటుందో చూపించబడింది, స్వర్గం ఎలా ఉంటుందో చూపించబడింది, నరకం శిక్షలు ఎలా ఉంటాయో చూపించడం జరిగింది. ఆ యొక్క శిక్షల గురించి చూసిన తర్వాత అంటే చూపించడం జరిగింది ఆయనకి. ఆయన ప్రవక్త కాబట్టి ప్రవక్తలకి దేవుడు కొన్ని విషయాలు చూపిస్తాడు అల్హమ్దుల్లా. మరి అలా చూసిన విషయాన్ని ఆయన భయపడుతూ ఉంటారు. అప్పుడు జిబ్రీల్ అలైహిస్సలాం గారు ఆయన అడగడం కూడా జరుగుతుంది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని, మీ మీద నరకం హరాం, అంటే మీరు నరకంలోకి వెళ్ళరు కదా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, అయినా సరే మీరు ఎందుకు భయపడుతున్నారు అని అంటే అంతగానో ఆ నరకం అలా ఉంది అని ఇక్కడ చెప్పేటటువంటి ఉద్దేశం అనమాట. అంటే ఆ నరకానికి వెళ్ళకపోయినా సరే ఆ నరకం అంత భయంకరంగా ఉంది అని చెప్పే ఉద్దేశం కోసం ఈ యొక్క మాట అనేది తీసుకోవడం జరిగింది. ఇదే విషయాన్ని ఇక్కడ మనం చూడబోయే హదీస్లో చూసినట్లయితే హజరత్ అబూ సయీద్ ఖుద్రీ రజల్లాహు గారు చెప్పినటువంటి కథనం ప్రకారం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అక్కడ ఉన్న సహబాలు లేదా అనుచరులు లేదా శిష్యులు కూర్చొని ఉంటే అక్కడ వారితో ఇలా మాట్లాడుతూ